హలో వెల్కమ్ బ్యాక్ టు విజయ వినాయక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బై గాడ్స్ గ్రేస్ మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు వీడియోలో మేము ట్రావెలింగ్ వెళ్తూ ఉన్నాము. రైల్వే కోడ్ టు చెన్నై నుంచి ఒక చోటుకి వెళ్తాము. మీరు చూడండి వీడియో పూర్తిగా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా మేము ఎవరెవరం వెళ్తూ ఉన్నాము అని అంటే, నేను, మా వారు, ఇంకా మా ఇద్దరు పిల్లలు, అంటే మా ఆయన వాళ్ళ బ్రదర్ కూతురు, తను కూడా మాతో పాటు వస్తూ ఉంది ట్రిప్ కోసమని. ఇంకా మా ఐజక్, మేమందరం కలిసి ఒక చోటుకి వెళ్తూ ఉన్నాం. ఇంకా మా కోసమని క్యాబ్ అయితే వచ్చేసింది, మేము స్టార్ట్ అయ్యాం. ఐజక్ వద్దు నీతి, నువ్వు తెచ్చుకో. లేస్ వదినా ఇంట్లో అన్నారా? మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం 7కి. ఫాగ్ చూడండి ఎంత ఉందో అసలు. మేమైతే టీ కూడా తాగలేదు. మార్నింగే లేసాను 4:30కి. ఇంకా అన్నీ అంతా సర్దేసుకొని లగేజ్ బ్యాగ్స్ అన్నీ తీసుకునేసరికి టైం అయిపోయింది. ఇంకా సరే అని మేము టీ తాగాలనిపిస్తూ ఉందంటే ఇంకా ఒక చోట ఆపాము టీ కోసమని. అసలు అంత చలిగా ఉంది ఆ రోజైతే. రేణిగుంటలో మేము టీ తాగడానికి కోసమని నువ్వు తిను బా, కాఫీ తింటావు కదా, సమోసా. మేమైతే టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయింది మా జర్నీ రేణిగుంట టు చెన్నై. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది. ఏంటంటే కార్లో ఇంకా సమోసా స్మెల్ అస్సలు తట్టుకోలేక మా బాబు అయితే ఒక 8 టైమ్స్ చెన్నైకి వెళ్ళేలోపు 8 టైమ్స్ వామిట్ అయితే చేసేసుకున్నాడు. చాలా అసలు ఎంత నీరసం అయిపోయాడంటే అంత నీరసం అయిపోయాడు. చెన్నై అయితే వచ్చేసింది. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు చూడండి అని చెప్పాను కదా నేను. మేము చెన్నై టు గోవా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మా బాబు చాలా సఫర్ అయ్యాడు, బట్ అయితే ఇక్కడ నుంచి కొంచెం రిలాక్స్డ్ అనిపించింది. ఎప్పుడెప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుందా అని ఎంతగా వెయిట్ చేసామంటే, ఎందుకంటే కార్ స్మెల్ పడలేదు మా బాబుకు. నాకు సేమ్ అలానే ప్రాబ్లం ఉంది. తనకు కూడా సేమ్ అలానే ప్రాబ్లంగా ఫీల్ అయ్యాడు. ఇంకా సరేలే అని ఇంకా వచ్చేసాం. మేమైతే చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్లేదు, కొంచెం బాగుంది. ఇంకా రేణిగుంట టు చెన్నై అస్సలు జర్నీ అయితే చాలా, అసలు ఎలా అయిపోయాడో మీరే చూస్తారు చూడండి. అసలు ముఖం అంతా ఒకలాగా అయిపోయింది. ఇంకా సరే అని యాపిల్ జ్యూస్ తాపుకుంటూ ఇంకా కోకోనట్ వాటర్ తాపిస్తూ వచ్చినాము. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఎయిర్పోర్ట్లో ఇది మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ, నా బాబుకు నాకు. మా వారైతే అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్కి అయితే వెళ్ళేసి వచ్చాడు, కానీ మేమైతే ఇదే ఫస్ట్ టైం. మా పాప కూడా ఇంతకుముందు వెళ్ళింది. నేను, నా కొడుకు అయితే ఇదే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. మీరు థంబ్నెయిల్ చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా అసలు వచ్చేసాం. అసలు ఓపికే లేదన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళింటే కొంచెం పర్లేదు. మళ్ళీ ఫ్లైట్లో ఏమన్నా వామిటింగ్ అవుతుందేమోనని టాబ్లెట్ అయితే వేసేసాము. ఇంకా ఒరే ఇంకా మేము మా లగేజ్ అంతటిని ఇక్కడ హ్యాండ్ అవుట్ చేసి ఇంకా మేము టికెట్స్ తీసేసుకొని పక్కకైతే వచ్చేసాము. ఇంకా ఫాస్ట్ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది అని అసలు నాకైతే చాలా ఎక్సైట్మెంట్. ఒక సైడు మా బాబుకు వామిటింగ్ చేసుకున్నాడు అన్న ఫీలింగ్ కూడా ఉంది. అయితే ఎయిర్పోర్ట్ చూడండి బాగుంది. ఇంతకుముందు నేను వచ్చాను కానీ లోపలికైతే అలో ఉండదు కదా.
మా మామయ్య అత్తయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చాను కానీ లోపలికి కలవలేదు. ఇంకా లోపలికి వచ్చి చూస్తే షాపింగ్ మాల్స్ అన్నీ చాలా బాగున్నాయి, బట్ అయితే ఎక్స్పెన్సివ్. ఇంకా ఇక్కడ కూర్చున్నాము. ఇంకా వాళ్ళు మమ్మల్ని అంటే నెంబర్స్ పిలుస్తారు కదా, అక్కడే కూర్చున్నాము. ఫ్లైట్స్ వెళ్తూ ఉన్నాయి. మేము వెళ్ళే ఫ్లైట్ అయితే చూపిస్తాను చూడండి, వచ్చి ఆగింది కరెక్ట్గా 2కి అనుకుంటాం మా ఫ్లైటు. మేము 12 కల్లా వెళ్ళిపోయాము ఎయిర్పోర్ట్కి. బ్రేక్ఫాస్ట్ అయితే బయటనే తినేసి వచ్చేసాము. ఇంకా ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాము. నా హ్యాపీనెస్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని వీడియో తీశాను. తప్పకుండా లైక్ ఎందుకు Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. ఇట్స్ మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ బ్లెస్డ్ అనిపించింది నాకు. ఇంకా నాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కాలంటే నాకు చాలా ఇష్టము. చూద్దాం ఈసారి. ఇంకా మేమైతే ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మా సన్ అయితే అటు సైడ్ కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత నా దగ్గరికి వచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, ఫ్లైట్లో ఫుడ్ ఇస్తారు కదా, మెనూ కార్డ్ అన్నా ఇవ్వాలి కదా, ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి మా ఐజక్ 1 అవర్ జర్నీకి వాడికి స్నాక్స్ కావాలంట. అక్కడికి వచ్చాయి, బట్ అయితే ఎక్స్పెన్సివ్. కానీ వామిటింగ్ చేసుకుంటాడేమో అన్న ఫీలింగ్తో మేమైతే తీసిలేదు. ఇంకా మేమైతే గోవాకు వచ్చేసాం. ఇది ఇంకా మొత్తం పైనుంచి ఇలా చూసేటప్పుడు ఇలా ఉంది గోవాలో. ఇంకా మా ఐజక్కు ఇయర్ పైన అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు కూడా ఫస్ట్ టైం కదా, నాకు కూడా అలానే అనిపించింది. ఇంకా గోవా బీచెస్ మొత్తం కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, గోవా ఆ ఫీల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒకటైతే పోయింది అనుకున్నాం, మళ్ళీ ఇంకోటైతే ఇయర్ పెయిన్ స్టార్ట్ అయింది. బట్ అయితే ఫ్లైట్ దిగుతానే కొంచెం పర్లేదు. వాటర్ మంచిగా మధ్యలో వాటర్ ఇచ్చారు వాళ్ళు. కాటన్ కూడా చెవులు పెట్టేసుకున్నాడు. ఇంకా ఫ్లైట్ జర్నీ బాగుంది ఎక్స్పీరియన్స్. మనం జైంట్ వీల్ ఎక్కుతాం కదా, అలా అనిపించింది నాకు. కొంచెం ఫియర్ అనిపించింది, బట్ అయితే ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఫ్లైట్ జర్నీ
మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. నేను వీడియో పెడతా ఉన్నాను, కామెంట్స్లో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా తర్వాత మా బాబు మా దగ్గరికి వచ్చేసాడు. 2-3 సీట్స్ ఏమో ఖాళీగానే ఉన్నాయి, అంటే కొంతమంది క్యాన్సిల్ చేసుకుంటారు కదా అలా. ఫ్లైట్ అయితే పర్లేదు, చాలా బాగుంది. ఫస్ట్ ఇండిగో ఫ్లైట్ అన్నారు, తర్వాత ఇంకా వేరే ఫ్లైట్ చేంజ్ చేశారు. చాలా బాగుంది ఫ్లైట్ కూడా. ఇంకా ఇది గోవా ఎయిర్పోర్ట్ వచ్చేసాం. గోవా ఎయిర్పోర్ట్ ఇంకా రన్వే మీదకి అయితే వచ్చేసింది. గోవాలో అయితే అడుగు పెట్టేసాం. ఇంకా ఎయిర్పోర్ట్ బయట ఇంకా ఒక 10 minutes వెయిట్ చేసాము, ఎందుకంటే మేము ఏషియన్ పెయింట్స్ తరపున వచ్చాము. ఇంకా వాళ్ళు మా కోసం అని ఒక మినీ బస్ మాట్లాడారు, అంటే ఒక 40 members అలాగా రాయలసీమ మొత్తం వాళ్ళతో అందరితో కలిసి మేమైతే ఎక్కాము. ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు కదా అని మా కోసం వాళ్ళు ఇలా స్నాక్స్ అయితే ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు స్లోప్ దిగి లెఫ్ట్ సైడ్ లో రెస్టారెంట్ పోయి లంచ్ చేయండి ఫస్ట్. ఓకే, టైం లేదు, ఒక గంట మనం 5 కల్లా. టూర్ ఎంజాయ్ చేస్తాం రా, జస్ట్ ఊరికే క్యాజువల్గా అలా తీస్తాము. బాత్రూమ్ డోర్ ఐరన్ బాక్స్. హోటల్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను నేను మీకు మేము ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి చూసామని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.